రాము అనే యువకుడు నాటు పశువైద్యుడి ఇంటి ముందు నిలబడి ఇలా పిలుస్తూ ఉంటాడు. రామనాథం గారు, ఓ రామనాథం గారు, ఇంట్లో ఉన్నారా? ఏమిటోయ్ రాము, అంత కంగారుగా పిలుస్తున్నావు? ఏం జరిగిందేమిటి? నిన్న ఆవులను మేతకి తీసుకెళ్లినప్పుడు మా గంగకి ఒంటి మీద ఏదో పురుగు పాకినట్టుందండి. ఒళ్లంతా దురద పెట్టి చెట్టుకేసి అదే పనిగా రుద్దుకుంటోంది. ఒక్కసారొచ్చి చూస్తారేమోనని మా నాన్న పిలుచుకురమ్మన్నాడు. త్వరగా రండయ్యా. అలా రుద్దుకుంటుందంటే ఖచ్చితంగా ఏ పురుగో లేదా దురదగొండ ఆకు అయ్యుంటుందిలేరా. సరే నువ్వు పద, దానికి మందు నేను తీసుకొస్తాగా అని అనగానే సరేనంటూ రాము ఇంటికి వెళ్ళిపోతాడు. కొంచెంసేపటి తర్వాత రామనాథం గారు మందు తీసుకుని వస్తారు. ఆవును పరిశీలించి ఇలా అంటారు. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదులే రంగయ్య. రాము అన్నట్టుగా ఏదో పురుగు పాకినట్టుంది. ఇదిగో ఈ ఆయుర్వేద మందు తీసుకుని ప్రతి 2 రోజులకొకసారి రాస్తే 10 రోజుల్లో నయమైపోతుందిలే అని చెప్పి మందిచ్చి వెళ్ళిపోతారు రామనాథం గారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు ఉదయం ఆవులను మేతకు తీసుకువెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి తీసుకొస్తాడు రాము. నాన్నా, పొద్దున్నుంచి తిరిగి అలసిపోయానన్నా. నువ్వెళ్ళి ఆవులను కట్టేసి కొంచెం మేతయినాన్నా. సర్లేరా, నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను వెళ్తాలే. అలా ఆవులను కొట్టంలో కట్టేస్తూ కంగారుగా రాముని పిలుస్తాడు రంగయ్య. రాము, ఒరే రాము, ఏంటిదన్నా అల్లాడుస్తున్నావు? ఏమైంది? ఆరవడం కాదురా, కర్ర తీసుకుని కాళ్ళెరగొట్టాలి నిన్ను. ముందేం జరిగిందో చెప్పు నాన్నా. విషయమేంటో చెప్పకుండా ఒకటే తిడుతున్నావేంటి? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆవులను తోలుకొచ్చేటప్పుడు అన్నీ ఉన్నాయో లేదో చూసుకోమని. ఇప్పుడు చూడు, మన గంగ కనపట్టలేదు. గంగ కనపడకపోవడం ఏంటన్నా? అన్నిటికంటే అదే ముందు నడిచింది కదా. నడిస్తే ఏదిరా మరి కనిపించడం లేదు. ఈ మధ్య పేతనాలు ఎక్కువైపోయి నీకు. ఇప్పుడు ఎక్కడ దిగుతావో ఎళ్ళెతుకు. సాయంత్రానికల్లా గంగనింటికి తీసుకురాబోతే అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఇదెక్కడి గోల్రా నాయనా, అన్ని ఆవులతో కలిసే వచ్చింది కదా. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళుంటుంది గంగ? ఇప్పుడు ఎక్కడని వెతకను అని అనుకుంటూ పంట పొలాల వైపు బయలుదేరి వెళతాడు రాము. అలా కొంత దూరం వెళ్ళాక పొలాల వైపు నుండి గంగా అని ఒక అమ్మాయి గడ్డిమోపుతో ఎదురవుతుంది. ఇదిగో అమ్మాయి, ఇటువైపు నీకేమైనా మా గంగ కనిపించిందా? ఏంటి, గంగా? అవును, మా గంగా కనిపించడం లేదు. దానికోసమే వెతుకుతున్నాను నేను. గంగంటే ఎవరు? గంగంటే మా ఆవు పేరు. నేను ముద్దుగా అలా పెట్టుకున్నాను. నీ ఆవుకి నువ్వు గంగా అని పేరు పెట్టుకుంటే నాకెలా తెలుస్తుంది? అవునులే, నువ్వన్నది కూడా నిజమే. ఇంతకీ ఆవేమన్నా ఇటువైపు కనిపించిందా? ఇటువైపు కనిపించలేదు కాని ఈ ఊళ్ళో సూరిబాబని ఒకతను ఆవుల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఒకవేళ అతనికేమైనా తెలుసుంటుందేమో, వెళ్ళి అడిగి చూడు. మంచి సలహా ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ఇంతకీ నీ పేరేంటన్నావు? నా పేరు కూడా గంగే. చాలా సంతోషం. నాకిష్టమైన పేరది. అందుకే నా ఆవు కూడా అదే పేరు పెట్టుకున్నాను. సర్లే, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి రాము సూరిబాబింటికి వెళతాడు. సూరిబాబు తన పెరట్లో ఉన్న ఆవులకు మేత వేస్తూ ఉంటాడు. అయ్యా సూరిబాబు గారు, నమస్కారమండి. నమస్కారం. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఏం లేదండి, మాది పక్కనే ఉన్న లింగాలనే గ్రామం. మా ఆవు మంద నుండి తప్పించుకుపోయిందండి. దాన్ని వెతుకుతూ ఇలా వస్తుంటే మీ గురించి తెలిసి ఇలా వచ్చాను. ఆవు పోతే శాలల్లోనో అడవుల్లోనో ఎతకాలి కానీ ఇలా మా ఇంటికొస్తే నేనేం చేస్తానయ్యా? అలా కాదండి, మీరు ఆవులు కొంటూ అమ్ముతూ వ్యాపారం చేస్తారంటే కదా. ఒకవేళ ఎవరైనా మా ఆవును అమ్మడానికి మీ దగ్గరికి తీసుకొస్తే చెప్తారేమోనని ఇలా వచ్చాను. సరిసర్లే, చెప్తాలే, ఎల్లు. నా దృష్టికొస్తే నేనే నీ కబురు చేస్తాను. అంతేగాని నువ్వు మళ్ళీ ఇక్కడికి రాబాకో. సరేనండి, తప్పకుండా కబురు చేయండి. అది మేము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవండి. సరిసర్లే. అలా రాము సూరిబాబుకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వెళుతుండగా గంగ గడ్డిమోపు నెత్తిన పెట్టుకుని మళ్లీ ఎదురవుతుంది. ఏమైంది, వెళ్ళిన పని అయిందా? సూరిబాబు ఏమన్నాడు? ఏమవుతుంది, నీ రాసే ఎదురైంది. ఎక్కడైనా కనిపిస్తే కబురు చేయమని చెప్పి వస్తున్నాను. ఆ తర్వాత దేవుడిదయ. ఇంతకీ మీ ఇల్లెక్కడా? ఇప్పుడు నువ్వు వెళ్ళొస్తున్నావే సూరిబాబు ఇల్లు, అదే మా ఇల్లు. ఆ సూరిబాబు ఎవరో కాదు, మా నాన్నే. అదేదో ముందే చెప్పొచ్చు కదా, సూరిబాబు మా నాన్నేనని. పైగా నాన్నని అలా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? ఇంటికెళ్తేనే నాన్న, బయటకొస్తే సూరిబాబనే చెప్తాను. నాకేమర్థం కాలేదులే నువ్వు చెప్పేది. అలా ఎందుకని? ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు. మా నాన్న పశువుల వ్యాపారం చేస్తుంటాడు కదా, అందులో మోసం కూడా చేస్తాడు. అది నాకు నచ్చదు. అందుకే తెలియని వారికి మా నాన్న అని చెప్పను. ఒకవేళ మీ ఇంట్లో మా గంగ కనిపిస్తే కొంచెం కబురు చేస్తావా? ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నావు. ఎక్కడుందో ఎలా ఉందో ఏంటో. ఓ, తప్పకుండా చెప్తాను. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. మరో గ్రామం వెళ్లి వెతకాలి. అలా గంగకు చెప్పి ఆవు మీద బెంగతో అక్కడ్నుండి వెళ్ళిపోతాడు రాము. రాము పరిస్థితి చూసిన గంగ ఇలా అనుకుంటుంది.
అయ్యో పాపం, ఎంత బాధపడుతున్నాడో. ఆ గంగ ఎక్కడుందో ఏమో, త్వరగా దొరికితే బావుణ్ణు అని అనుకుంటూ ఇంటికి చేరుకుంటుంది. ఇంట్లో సూరిబాబు ఒక ఆవుని ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచి గడ్డి వేస్తూ కనపడతాడు. అది చూసిన గంగ ఇలా అడుగుతుంది, నాన్నా, ఈ ఆవు ఎక్కడిది? కొత్తగా కనిపిస్తోంది. ఇదా, నిన్ననే పొరుగురు సంతరం కొనుక్కొచ్చానులే. బాగా పాలిస్తుందంట. అంతేకాదు చాలా మంచిదానిలో ఉంది. బుద్ధిగా గడ్డి కూడా తింటుంది. నాన్నా, నిజం చెప్పు, ఈ ఆవు ఎక్కడి నుండి తీసుకొచ్చావు? సంత నుండి కాదు కదా? ఏడి గంగా, పెసిల మీద పెసిలేస్తున్నావు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి నీకెందుకు? వెళ్ళి పని చూసుకోపో. నోరిప్పి మాట్లాడలేవని ఈ మూగ జీవాలను దొంగతనంగా తీసుకొచ్చి ఇలా వ్యాపారం చేయడానికి నీకు మనసెలా ఒప్పుతుంది నాన్నా? ఇదంతా తప్పని తెలియడం లేదు. చూడు గంగా, ఈ వ్యాపారం అంతా ఎవరికోసం చేస్తున్నాను నేను? నీకోసం కదా. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలంటే డబ్బు బాగా సంపాదించాలి. అందుకే ఇదంతా చేస్తున్నాను. నాకు పెళ్లి చేయడం కోసం ఇలాంటి తప్పుడు పని చేస్తావా? డబ్బు సంపాదించాలంటే ఇంకా చాలా మార్గాలున్నాయి, అవి చేయొచ్చుగా. ఈ కాపుతావని అధిక పెసంగం ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పాను. ఇక అడిగింది చాలు, నోరు మూసుకుని ఇంట్లోకెళ్ళు. ఈ గంగను చూస్తుంటే ఇదంతా అందరికీ చెప్పేసేలా ఉంది. ఆలస్యం చేయకుండా వచ్చే వారమే సంతకు తీసుకెళ్లి దీన్ని అమ్మాలి. ఈ లోపు యజమాని వచ్చినా ఆవు గుర్తుపట్టకుండా దీనికి శెచ్చనివ్వాలి. అలా గంగ ఎన్నిసార్లు బాధించినా తన మాట వినకుండా అలా దొంగతనంగా పశువుల్ని తీసుకొచ్చి సంతలో అమ్ముతూ ఉంటాడు సూరిబాబు. ఇదిలా ఉండగా అన్ని ఊళ్ళో తన ఆవు కోసం వెతికి వెతికి అలసిపోయి రాము ఇలా అనుకుంటాడు, ఇక నా వల్ల కాదు. చుట్టుపక్కల గ్రామాలు మొత్తం వెతికాను. ఎంత వెతికినా ఆ గంగ జాడ మాత్రం దొరకటం లేదు నాకు. ఇప్పుడు ఇంటికెళ్తే మా నాన్న ఎన్ని తిట్లు తిడతాడో ఏంటో. అయినా భరించక తప్పదు. అలా భయపడుతూ ఇంటికి చేరుకుంటాడు. రాముని చూసిన రంగయ్య ఇలా అంటాడు, యారా రాము, దొరికిందా గంగా లేదా? లేదు నాన్న, మన చుట్టుపక్కల అన్ని గ్రామాలు వెతికి వస్తున్నాను. ఎక్కడా కూడా మన గంగ జాడ తెలియలేదు. అయితే మన గంగనెవడో దొంగలెత్తిపోయి ఉంటారా? లేకపోతే ఎందుకు దొరకదు? ఇంకేం చేస్తానులే, జరిగిందేదో జరిగింది. ఏకనైనా మిగిలిన ఆవుల్ని జాగ్రత్తగా చూసుకో మరి. సరేనన్నా, తిరిగి తిరిగి బాగా అలసిపోయాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుని అలా మంచం మీద పడుకుంటాడు. బాగా అలసిపోవడం వల్ల వెంటనే నిద్ర పడుతుంది. అలా మరుసటి రోజు ఉదయం రాము ఆవులని మేతకు తీసుకువెళుతూ ఉండగా ఎదురుగా గంగ కనిపిస్తుంది. రాము, నిన్ను కలవడానికే వచ్చాను. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటది? నువ్వు వెతుకుతున్న మీ గంగ ఎక్కడో లేదు, అది మా ఇంట్లోనే ఉంది. మా గంగ మీ ఇంట్లో ఎందుకుంది? చెప్పాను కదా, మా నాన్న పశువుల వ్యాపారం చేస్తాడని. అందులో నీలాంటి వారి పశువుల్ని మా నాన్న అనుచరులు దొంగతనంగా తీసుకొచ్చి పొరుగురు సంతలో అమ్ముతూ ఉంటారు. ఎంత మోసం, ఎంత మోసం! మేము ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆవులను ఇలా దొంగతనం చేయటానికి మీ నాన్నకు మనసెలా ఒప్పుతోంది? ఇప్పుడే వెళ్లి మీ నాన్న సంగతి చెప్పి నా గంగను తెచ్చుకుంటాను అంటూ కోపంగా సూరిబాబు ఇంటికి వెళ్తాడు రాము. లోపలికి వెళ్లి చూడగా రాముకి తన ఆవు కనిపిస్తుంది. ఏవండి సూరిబాబు గారు, ఏంటి మీరు చేస్తున్న పని? నా ఆవుని దొంగతనం చేస్తారా? మర్యాదగా నా గంగను నాకివ్వండి, లేదంటే రాజభటులకు ఫిర్యాదు చేస్తాను. ఏట్రా నువ్వు మాట్లాడేది? నా ఇంటికే వచ్చి నన్నే దొంగంటావా? అరే రంగా, ఈడెవడో వచ్చి గొడవ చేస్తాడు చూడు, ఈడి సంగతేంటి చూడు అని అనగానే ఆ రంగా అన్న వ్యక్తి వచ్చి కర్ర తీసుకుని రాముని కొడతాడు. దాంతో రాము, అమ్మా చచ్చాన్రా బాబోయ్ అని రాము మంచం మీద నుంచి కింద పడతాడు. ఏట్రా రాము అలా గర్చావు? ఏవైనా పీడకలొచ్చిందా ఏటి? ఇదంతా కళ. ఇప్పుడు నాన్నకు గంగ ఎక్కడుందో తేలిందనే కల వచ్చిందని చెప్పాననుకో, వెంటనే బయలుదేరి వెళ్దామంటాడు. ఒకవేళ నిజంగానే వాడి దగ్గర గంగ ఉంటే ఇవ్వమని అడిగితే తన అనుచరులతో పెద్ద గొడవ చేస్తాడు. కాబట్టి నాన్నకు చెప్పకుండా నేనొక్కడే వెళ్లి గంగ అక్కడ ఉందో లేదో చూసేస్తాను. అవునా, ఏదో పీడకలు వచ్చిందిలే. నాకొక ముఖ్యమైన పని ఉంది, పొరుగురు వెళ్తున్నాను. రేపు సాయంత్రానికల్లా తిరిగొస్తాను. అప్పటి వరకు ఆవుల మేతకి నువ్వు వెళ్ళిరా నాన్నా, సరేనా? సరిలే, వెళ్తాలే గాని నువ్వు త్వరగా వచ్చేయి. అలా రాము సూరిబాబు ఉన్న గ్రామానికెళ్లి పొలంలో గడ్డికొస్తున్న గంగను కలుస్తాడు. ఏంటి రాము, మళ్ళీ ఇలా వచ్చావు? నీ గంగ దొరికిందా? లేదు, చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికాను, కాని ఎక్కడా దొరకలేదు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఒకవైపేమో గంగను తీసుకురాకుండా మా నాన్న ఇంటికి రావద్దు అన్నాడు. భోజనం చేయక 3 రోజులవుతోంది. అయ్యో పాపం, ఎంత బాధపడుతున్నాడో. గంగ మా ఇంట్లోనే ఉందని చెప్తే మా నాన్నూరుకోడు. అలాని తప్పును దాచడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడేం చెయ్యాలి? ఏదైతే అదవుతుంది. రాముకి నిజం చెప్పేయడమే సరైన పని. చూడు రాము, నీకో రహస్యం చెప్తాను విను. నీ గంగ
మా ఇంట్లోనే ఉంది. అయితే నాకొచ్చిన కల నిజమేనన్నమాట. ఏంటి గంగా నువ్వు మాట్లాడేది? మా గంగా మీ ఇంట్లో ఎందుకుంది? ఇంతవరకు వచ్చింది కాబట్టి నిజం చెప్పేస్తున్నా. మా నాన్న ఆవుల్ని దొంగిలించి వాటిని తీసుకెళ్లి పక్కూరు సంతలో అమ్మేస్తూ ఉంటాడు. అంటే మీ నాన్న పశువుల దొంగ అనమాట. మరి ఇదంతా తెలిసి ఎందుకు ఊరుకుంటున్నావు నువ్వు? నేనెంత చెప్పినా నా మాట వినడు రాము. పైగా నీకు పెళ్లి చేయడం కోసమే ఇదంతా చేస్తున్నానని తనంతను సమర్థించుకుంటాడు. ఎవరికైనా చెప్తే నా మీద కోప్పడతాడనే భయంతో ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేకపోయాను. ఇప్పుడు నిన్ను చూస్తే చాలా బాధనిపిస్తోంది. ఇక నీ గంగని ఎలా విడిపించుకుంటావో విడిపించుకో. నన్ను మాత్రం ఇందులోకి లాగద్దు, సరేనా? సరే గంగా, నువ్వేం భయపడకు. నువ్వు చెప్పినట్టు నేను ఎవ్వరికీ చెప్పను. కానీ నాకు చిన్న సహాయం చేస్తావా? ఏంటో చెప్పు, నా వల్లైతే చేస్తాను. మా గంగకు చర్మానికి సంబంధించిన ఒక చిన్న జబ్బుంది. దానికి మా ఊరి వైద్యుడు ఇదిగో ఈ మందిచ్చాడు. ఇది 2 రోజులకొకసారి మా గంగ శరీరానికి పూయాలి. లేకుంటే జబ్బెక్కువై ఇబ్బంది పడుతుంది. కాబట్టి దయచేసి ఈ మందు గంగకి పూస్తావా? ఆ మాత్రం దానికి ఇంతలా అడగాల? నాకు ఆవులంటే చాలా ఇష్టం. నువ్వేం కంగారు పడకు. గంగని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది, సరేనా? చాలా సంతోషం గంగా. ఇక నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన రాము మరుసటి రోజు సూరిబాబు ఇంటికి వెళతాడు. రాముని చూసిన సూరిబాబు, ఏం బాబో మళ్ళీ ఎందుకొచ్చావు? నా గంగా మీ ఇంట్లోనే ఉంది. మర్యాదగా నాకిచ్చేయి. ఆ ఆవు నీదని ఏటి సాచికం? గంగ తొడమీద గుర్తు ఉంటుంది. అది మా వైద్యుడు జబ్బు చేసినప్పుడు వేసింది. అది నేనేసిన గుర్తు. నువ్వే వేసావని అబద్ధం ఆడమాక. ఆవు లేదు ఏం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే మా మనుషుల్ని పిలవాల్సి వస్తుంది. ఇక వాదించినా లాభం లేదని ఆ ఊళ్ళో కృష్ణయ్య అనే ఊరి పెద్ద ఉంటే అతనింటికి వెళతాడు. అయ్యా కృష్ణయ్య గారు, నమస్కారమండి. నమస్కారం. చెప్పు బాబు, ఎవరు నువ్వు? ఏం పని మీద వచ్చావు? నా పేరు రాము. నేను పక్క గ్రామం నుండి వస్తున్నాను. నాకు కొన్ని ఆవులున్నాయి. అవి మేపుతూ పాలమ్ముకుంటూ బతికేవన్నయ్యా. అవే నా జీవనాధారం. అలాంటి ఆవుల్లో నుండి ఒక ఆవు తప్పిపోయి ఇప్పటికి 4 రోజులైంది. దానికి నేనేం చేయాలయ్యా? వెళ్ళి అన్ని గ్రామాలు వెతుకు. ఎక్కడో ఒక చోట దొరుకుతుందిలే. అన్ని గ్రామాలు వెతికానయ్యా, ఎక్కడా లేదు. చివరికి మన గ్రామంలోని సూరిబాబు అనే పశువుల వ్యాపారి దగ్గర ఉందని తెలిసింది. పొరపాటుగా ఇటొచ్చిందేమో. కట్టేసుంటాడులే. అతన్నడిగి నీ ఆవును నువ్వు తీసుకెళ్ళు. ఇందులో సమస్య ఉంది? లేదయ్యా, ఇక్కడే అసలు సమస్య ఉంది. ఏంటది? ఆ సూరిబాబు ఆవు తనదేనని అబద్ధమాడి ఇవ్వనంటున్నాడయ్యా. మరి ఆవుకు సంబంధించిన గుర్తులేం లేవా నీ దగ్గర? ఉన్నాయ్యా. దానికి చిన్నప్పుడు జబ్బు చేస్తే తొడపై మా గ్రామ నాటు వైద్యుడు ఒక అచ్చు పెట్టాడు. దాని గురించి చెప్పినా కూడా లేదు, అది నేను వైద్యం చేయించినప్పుడు పెట్టించిన గుర్తు అంటున్నాడు. అంటే నువ్వు చూపించే ప్రతి గుర్తు తనదే అంటున్నాడనమాట. మరిప్పుడు ఆవు నీదేనని నిరూపించడానికి ఎలాంటి ఆధారం లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తానయ్యా? నా దగ్గర ఆవుకు సంబంధించిన ఒక రహస్యముందయ్యా. దాని ద్వారా నిరూపిస్తాను. కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇప్పించండయ్యా. ప్రత్యేకమైన రహస్యం ఉందా? అయితే వెళ్ళి ఆ సూరిబాబుకు చెప్పి నీ ఆవు నువ్వు తీసుకోవచ్చు కదా. ఇక నేనెందుకు? లేదండి, నేనొక్కడిని వెళితే ఆ రహస్యం కూడా నాదేనని నన్నొక్కడిని చేసి ఆ సూరిబాబు అతని మనుషులు నా మీద దాడి చేస్తారు. కాబట్టి తమరి సమక్షంలో నిరూపిస్తే అప్పుడు నిజం ఒప్పుకుంటాడు. నువ్వు చెప్పింది కూడా నిజమేలే. ఆ సూరిబాబు ఈ మధ్య అనుచరులను పెట్టుకున్నాడని తెలిసింది. తప్పు చేయనప్పుడు వాడికి అనుచరులతో పనే ఉంది. సరే, ఏదో రహస్యం ఉందంటున్నావు కాబట్టి రేపే వెళ్లి ఆ సూరిబాబును నిలదీసి అడుగుదాం. అలా సూరిబాబు, ఊరి పెద్ద మనిషి కృష్ణయ్య, మరికొందరు ఊరి వాళ్లతో కలిసి సూరిబాబు ఇంటికి వెళతారు. అప్పుడే సూరిబాబు గంగను తీసుకుని సంతకు బయలుదేరుతూ ఉంటాడు. ఏటండి కృష్ణయ్య గారు, అందరూ కలిసి ఎట్టా వచ్చారు? బాగా పాలిచ్చి ఆవేమన్నా కావాలా? ఎరా, నీకు నిన్నే కదా చెప్పాను ఆవు నాదేనని. మళ్ళీ ఎందుకు పెద్ద మనుషులందరినీ తీసుకొచ్చావు? చూడు సూరిబాబు, నీ దగ్గరున్న ఆవు తనదేనని బలంగా వాదిస్తున్నాడు ఈ అబ్బాయి. కాబట్టి నిజంగా ఆవు అతనిదే అయితే అతనికిచ్చే. ఒకవేళ నీదైతే నువ్వే ఉంచుకో. అలా కాకుండా అబద్ధమాడుతున్నావని తెలిసిందనుకో, నిన్ను వెంటనే మూగజీవాల దొంగతనం నేరం కింద 10 సంవత్సరాల శిక్ష పడేలా చేస్తాను. బాగా ఆలోచించి చెప్పు. ఏటని కృష్ణయ్య గారు, మీరు కూడా ఆడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. ఆడన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఈడే పెద్ద దొంగలా ఉన్నాడు. ఒకవేళ నిజంగా అతంది అయితే ఏదో గుర్తు చూపించాలి కదా. కృష్ణయ్య గారు, నేను ఎన్ని గుర్తులు చూపించినా అవి తన గుర్తులేనని వాదిస్తున్నాడయ్యా. అదంతా నాకు అనవసరం. నిజంగా ఈ ఆడిదైతే సరైన గుర్తు చెప్పమనండి, అప్పుడు ఆవునిస్తాను. లేకపోతే అందరిలో పరుగు తీశాడు కాబట్టి ఈడే నాకు నష్టపరిహారం ఇవ్వాలా. ఏమంటారు? సరే సూరిబాబు, నువ్వు చెప్పినట్టే చేద్దాం. చూడరాము, సూరిబాబు అంత ఖచ్చితంగా సరైన గుర్తు చూపిస్తేనే ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఆవు నీదే అనడానికి నీ దగ్గరున్న సాక్ష్యం ఏంటో చూపించు. కృష్ణయ్య గారు, ఇలా ఎవరైనా దొంగిలిస్తారని ముందు జాగ్రత్తగా నా ఆవుకి ఒక ప్రత్యేకమైన రసాయనం పూశాను. కాని అది కంటికి కనిపించదు. అది కనిపించాలంటే ఇదిగో నా దగ్గరున్న ఈ ప్రత్యేకమైన రసాయనం ఆవు మీద చల్లితే
దాని మీదున్న రంగు బయటకు కనిపిస్తుంది. కావాలంటే చల్లి చూడండి. ఏట్రా నాటకాలాడుతున్నావా? రంగేటి చల్లడమేటి? నా ఆవు మీద ఎటువంటి రసాయనాలు పోయడానికి ఇల్లేదు, అర్థమైందా? చూడు సూరిబాబు, తప్పు నీది లేనప్పుడు పరీక్షించడానికి నీకేమిటి బాధ? అంటే నిజంగానే ఈ ఆవు నీది కాదన్నమాట, అంతేనా? అట కాదయ్యా, ఎవడో వచ్చి ఏదో రసాయనం తీసుకొచ్చి నా ఆవు మీద చల్లితే ఎట్టా చెప్పండి? ఒకవేళ దానికి ఏదైనా అయితే ఎవరు బాధ్యులు? అందుకే నా ఆవు మీద ఎట్టాటి పరిస్థితులు చేయడానికి ఇల్లేదు. సరే సూరిబాబు, ఒకవేళ నువ్వు అన్నట్టుగానే ఆవుకి ఏదైనా అయితే దానికి పూర్తి బాధ్యత నాది, కాబట్టి మర్యాదగా అడ్డు తప్పుకో అని రాము దగ్గరున్న రసాయనం ఆ ఆవు మీద చల్లుతాడు. వెంటనే గంగ మీద ఎరుపు రంగు కనిపిస్తుంది. ఇప్పుడేమంటావు సూరిబాబు అని అనగానే ఇక తప్పించుకునే మార్గం లేక దొరికిపోయాననే భయంతో సూరిబాబు ఇలా అంటాడు. అయ్యా కృష్ణయ్య గారు, నిజం ఒప్పుకుంటున్నాను. నిజంగానే ఈ ఆవు నాది కాదు. నా మనుషులు ఏడని తీసుకొచ్చారో నాకు తెలీదు. అమ్ముకుంటే 4 పైసలు వస్తాయి కదా అని కక్కుర్తిపడ్డానయ్యా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. సూరిబాబు, మర్యాదగా చెప్పాను, తప్పు ఒప్పుకుంటే వదిలేస్తానని. దొంగతనం చాలా పెద్ద నేరం, కాబట్టి ఇందుకు నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. పద, రాజుగారి దగ్గరికి వెళదాం. రాజుగారి దగ్గరికి అనగానే మీద పిడుగు పడ్డంత భయంతో వణికిపోతాడు సూరిబాబు. అయ్యా 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 అయ్యా, నాకు ఒక్కగానొక్క కూతురు, ఇంకా పెళ్లి కూడా చేయలేదయ్యా. ఇప్పుడు నన్ను జైలు పాలు చేస్తే నా బెడ్ ఒంటరిదైపోతాయా. ఈ ఒక్కసారికి నన్ను కనికరించండియా. ఇంతగా ప్రాధేయపడుతున్నాడు కాబట్టి ఈ ఒక్కసారికి తనని వదిలేయండయ్యా. ఇప్పటికైనా నిజాయితీగా వ్యాపారం చేసుకుని బ్రతుకు. అలా తెలివిగా రాము తన ఆవును తీసుకుని తన గ్రామం బయలుదేరి వెళుతూ ఉంటాడు. అలా వెళుతుండగా దారిలో గంగ కలుస్తుంది. గంగా, నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు నీ గంగని ఎంత ప్రేమిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. పైగా మా నాన్నకి ఎంత చెప్పినా ఈ పని మానేయడం లేదు. ఇలా నీ ద్వారానైనా బుద్ధొస్తుందని నీకు సహాయం చేశాను. నీ వల్ల మా నాన్న మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ దగ్గర ఒక అబద్ధం చెప్పాను, అందుకు నువ్వు కూడా నన్ను మన్నించాలి. నా దగ్గర అబద్ధం చెప్పావా? ఏంటది? గంగా ఒంటికి పోయమని ఒక మందిచ్చాను కదా, అది నిజంగా మందు కాదు. అవునా? మరేంటి? ప్రత్యేకంగా తయారు చేసిన కంటికి కనిపించని ఎరుపు రంగు. ఇప్పుడు దాని ద్వారానే నా గంగని నేను దక్కించుకున్నాను. అబ్బో, చాలా తెలివైనవాడివే. అలా తన నాన్న మారినందుకు గంగా, ఆవు దొరికినందుకు రాము చాలా సంతోషపడతారు. అలా కొంతకాలానికి ఇద్దరూ ఇష్టపడి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు.